బలుడు కాదమ్మా బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మా పరమాత్ముడు క్రీస్తు. బలుడు కాదమ్మా బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మా పరమాత్ముడు క్రీస్తు. పరమును విడిచి పాపాలు పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా. పరమును విడిచి పాపాలు పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా. బలుడు కాదమ్మా బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మా పరమాత్ముడు క్రీస్తు. బలుడు కాదమ్మా బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మా పరమాత్ముడు క్రీస్తు. చప్పట్లు చప్పట్లు ఇంకా సంతోషముగా ఆనందముగా
చక్కటి పాట పాడి ఏసే మార్గం కోయిల వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే ఈ యొక్క సమయంలో నానాజీ గారి సంఘానికి తెచ్చిన కోయిల బిడ్డలు వచ్చి ఒక ప్రత్యేక పాట పాడవలసిందిగా దేవుని పేరు కోరుచున్నాను. త్వరగా రావాలి. నానాజీ గారి సంఘానికి తెచ్చిన కోయిల బిడ్డలు వచ్చి ఒక ప్రత్యేక పాట పాడవలసిందిగా దేవుని పేరు కోరుచున్నాను. పసులు పాకలో సందడి ఓకే సారీ బెత్లెహేములో సందడి పసుల పాకలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి పసుల పాకలో సందడి యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని
ప్రత్యేక పాట పాడవలసిందిగా దేవుని పేరు కోరుచున్నాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఉత్సాహదానము చేసెదము, ఉత్సహించి పాడెదము. ఉత్సాహగానము చేసెదము, ఉత్సహించి పాడెదము. రారాజు యేసు పుట్టినాడని, రక్షకుడు ఇలకు వచ్చినాడని. రారాజు యేసు పుట్టినాడని,
చక్కటి పాట పాడిన బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అలా ఈ యొక్క సమయంలో సేవకులు మన మధ్యలో ఉండి ఉన్నారు. వాళ్ళని మనము ఆహ్వానించుకుందాం. సేవకులు వస్తుండగా అందరము కూడా తప్పలు కొట్టి వాళ్ళని మనము ప్రేమపూర్వకముగా వాళ్ళని ఆహ్వానించుకుందాం. మీ తెలుగు వారందరికైనా ఆ వైట్ చీరలు కొనుక్కునేది నాకెందుకు కొనలేదు, నా వేరే చీర గొడవ పెట్టుకుంది. నాకు ఫోన్ చేసి మీ ఊరిగా కొన్నారు, మాకెందుకు లేవు చీరలు అన్నారు. ఏదో రకంగా చీరలు కొనుక్కొని, ఎందుకంటే వీరు చక్కగా మన లాంగ్వేజ్ అర్థం కాకపోయినప్పటికీ కూడా ప్రతి వారం వచ్చి దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉంటారు. ఆ బిడ్డ పాట పాడుతుండగా అందరూ కూడా తప్పట కొట్టవలసిందిగా దేవుని పేరు కోరుచున్న మైకి ఉండి. ఇప్పుడు వరకు తెలుగు పాటలు ఉన్నారు. ఇప్పుడు శ్రీలంక భాషలో కూడా పాటలు సంతోషంగా ఆనందం ఉందా? స్తోత్రం. హల్లెలూయా. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా. హల్లెలూయా. கடல் கடந்து சென்றாலும் தீநடுவே நடந்தாலும் புயல் சூழ்ந்து எதிர்த்திடும் காரிருளை கடல் கடந்திட நடந்தாலும் உன்னோடு நான் இருப்பேன். உன்னோடு நான் இருப்பேன்.
హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. చక్కటి పాట పాడిన ప్రియాకి నా హృదయపూర్వక వందనాలు. ఇంతమంది కోయిలపిట్లు వచ్చి పాడి వెళ్ళిపోయారు. ఎవరు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు కానీ క్రిస్మస్ గ్రీటింగ్లు కానీ ఒక్కరు కూడా చెప్పింది లేదు. తెలుగు వారమే అందరం. ఆ శ్రీరంగ బిడ్డ వచ్చింది, టక్ టక్ మన చక్కగా దేవుని నామాలు మహింపరుస్తూ ఆ క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ తెలియపరుస్తూ చక్కటి గ్రీటింగ్స్ ఆ బిడ్డ తెలియపరుచుంది. అన్ని నిమిత్తం ఒక్కసారి ఆ బిడ్డ కొరకు తప్పడ కొడదామా? హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈ యొక్క సమయంలో సేవకులు మనం ఆహ్వానించుకుందాం. ఇప్పుడు అని వచ్చాడు జాను, అవి 2 పట్టులు ఉంటారు. అనితమ్మ గారు ముందుకు వచ్చినట్లయితే, అనితమ్మ గారు స్త్రీల నాయకురాలు తెల్ల సేవలు కట్టింటారంటే మీరేమో తెల్ల సేవ సేవకుడు తెల్ల సేవ కట్టి నేను కట్టిన వెళ్ళమని చెప్పి ఇంకో రకం చీర కట్టిన వచ్చింది. హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలిగిన గాక. ఈ సమయంలో మన మధ్యలో పాస్టర్ రెవరెండ్ జ్యోతిబాబు గారు ఉండి ఉన్నారు. అన్న వస్తుండగా అందరం కూడా తప్పడు కొట్టి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకుందాం. అందరం కూడా తప్పడు కొడదాం. ఆదిలక్ష్మమ్మ గారు ముందుకు రావాల్సిందిగా దేవుని పేట కోరుచున్నాం. త్వరగా రావాలి, సమయం లేదు. తర్వాత మన ప్రత్యేక పాటలు ఇవ్వలేదంటే కుదరదు. ఇకను ఇక్కడ ప్రారంభ ప్రార్థన ప్రారంభించక ముందే చిన్న వయసులో చిన్నవాడైనప్పటికీ కూడా అందరికంటే ముందు వచ్చి ప్రారంభ ప్రార్థనగా చాలా కూర్చుని చూస్తున్న యేసుక్రీస్తు సావాస సంఘం కువైట్ సీమోన్ రాజు గారు వస్తుండగా అందరం కూడా తప్పుడు కొట్టి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో మన మధ్యలో ఏసే మార్గం సేవకులు యేసోబు గారు వస్తుండగా అందరూ కూడా తప్పుడు కూడా ఆహ్వానించుకుందాం. మన మధ్యలో ఉన్న అమ్మ అక్క కుమారక్క ముందుకు రావాల్సిందిగా దేవుని పేరు కోరుచున్నాం. అక్క కుమారక్క. సేవకులు యేసోబు గారు వస్తుంది. అలాగే ఈ సమయంలో మన మధ్య అక్క కుమారక్క రత్నక్క ముందుకు రావాల్సిందిగా దేవుని పేరు కోరుచున్నాను. అక్క రత్నక్క రావాలి త్వరగా. ఎల్పిఎఫ్ మినిస్ట్రీ అసిస్టెంట్ పాస్టర్గా మొన్న అభిషేకించి పొందుకున్న పాస్టర్ అశోక్ గారు వస్తుండగా అందరం కూడా తప్పకూడదు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈ సమయంలో వాక్య పఠనం చదువుకుందాం. రెండవ సాముయేలు గ్రంథము 23వ అధ్యాయము 1 నుండి 4 వచనం మనం చదువుకుందాం. ఈ సమయంలో మన మధ్యలో నిజంగా పోయిన సంవత్సరము ఆ ఆయనకి ఇన్విటేషన్ ఇవ్వాలి.
కానీ కొంచెం అనుకూల సమయం అనుకూలించలేదు. ఎందుకంటే అతని నుంచి ఇండియాలో ఉన్న కొంతమంది సేవకులు చెప్తూ ఉంటారు, మలకి గారు అతనికి మీకు పరిచయం ఉందా లేదా, అతను కూడా మన పక్క ఇండియా అని చెప్తూ ఉంటారు. నేను ఎంతగానో సంతోషిస్తాను. ఎన్నోసార్లు అతని ఫోన్ నెంబర్ కోసం ట్రై చేశాను. మోకా స్వామి గారు మంచి సింగర్ అయిన మోకా స్వామి గారు వస్తుండగా అందరం తప్పలు కొట్టి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకుందాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న మా మేరీ వచ్చి బుక్ ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. తప్పలు కొడదాం, అందరం కూడా తప్పలు కొడదాం. ఈ సమయంలో మన మధ్యలో మరొక సేవకులు ఉన్నారు. అన్న వాసన్ గారు వస్తుండగా అందరం తప్పట్లు కొట్టి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకుందాం. అక్క జాన్ వాసన్ గారు అన్న వస్తుండగా అందరం తప్పట్లు కొట్టి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకుందాం. అక్క కొన్ని సంవత్సరాల క్రితము అక్క నన్ను ఎంతగానో ప్రేమించింది, ఆదరించింది. నన్ను ఎంతగానో ప్రేమగా చూసుకుంటూ నా యొక్క గతించిన జీవితం అంతా అక్కకే తెలుసు. ఆ అక్క మన మధ్యలో ఉండడం చాలా సంతోషకరం. అక్క లక్ష్మక్క వచ్చి బుక్ ఇవ్వవలసిందిగా దేవుని పేట కోరుచున్నాను. తప్పుడు కొడదాం, అందరూ కూడా తప్పుడు కొడదాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ సమయంలో వాక్య పఠనం మన మధ్యలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. అతను కూడా ఆహ్వానించుకుని తర్వాత వాక్య పఠనం చదువుకుందాం. చిన్ననాటి స్నేహితుడు స్నేహితుడు వాడు నేను ఎంత ప్రేమ అంటే నా మీద వాడికి ఎంత ప్రేమ అంటే వాడని నాకు అంత ప్రేమ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎంతగా అప్పటి నుంచి ఇప్పుడు కూడా వాడిని నేను ఎంతగానో ఆప్యాయతగా మాట్లాడుకుంటూ మన స్నేహితులు చాలామంది ఉంటూ ఉంటారు. కానీ చిన్నప్పటి నుంచి కూడా ఇలా కలిసి సహాయం చేసుకుంటూ ఏదున్నా సరే ఎరై నీకేం పర్లేదు అనే స్నేహితులు చాలా తక్కువగా కొదవగా ఉంటారు. కానీ వాడు నన్ను అంతగా ప్రేమిస్తాడు, నేను వాడిని అంతగా ప్రేమిస్తుంటాను. ఈ కువైట్ దేశంలో మహాసేన సెక్రటరీగా ఉండి ఉన్నాడు. సునీల్ వస్తుండగా అందరం కూడా తప్పలు కొట్టి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకుందాం. బొకే ఇవ్వాల్సిందిగా జాన్ వచ్చి బొకే ఇవ్వాల్సిందిగా దేవుని పేరుకు వస్తున్నాం. సమయంలో వాక్య పఠనం మనం చదువుకుందాం. 2వ సామ్యుల గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు మనం చదువుకుందాం. మన మధ్యలో ఉన్న చెల్లి సుహాసిని వచ్చి చదవలసిందిగా దేవుని పేట కోరుచున్నాను.
సాముయేలు 23వ అధ్యాయం మొదటించండి. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెష్షయి కుమారుడగు దావీదు పలికిన దైవోక్తి ఇదే. యాకోబు దేవుని చెంత అభిషక్తుడై మహాధిపతియు నొందినవాడును, ఇశ్రాయేలీయుల స్తోత్రగీతములు మధురగానము చేసిన గాయకుడునగు దావీదు పలికిన దైవోక్తి ఇదే. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఇశ్రాయేలీయుల దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలీయులకు ఆశ్రయదుర్గమ వాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. మనుషులను ఏలునొకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలె వర్షము కురిపించుట పిమ్మట నిర్మూలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతడు ఉండును. హల్లెలూయా. చదివిన బిడ్డకి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే రెండవదిగా గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 4వ వచనం మన మధ్యలో ఉన్న చెల్లి ద్వారగా వచ్చి చదవలసిందిగా దేవుని పేట కోరుచున్నాను. గలతీ పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 4వ వచనములు. హల్లెలూయా. మరియు నేను చెప్పినదేమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదమును లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనంలో ఉండును. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. హృదయాన్ని భద్రపరచుకోండి. దేవుని మనకి మహిమ కలిగిన గాక. చదువుకి నా హృదయపూర్వక వందనాలు. అలాగే మూడవదిగా యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుండి 14వ వచనం వరకు మనం చదువుకుందాం. ఈ సమయంలో యేసు వచ్చి చదవలసిందిగా దేవుని పేట కోరుచున్నాను. వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగినకు ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు, గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుట అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలుగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలముగా కలిగెను, గాని లోకమాయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల నద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసమించు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనస్సేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను గనుకొంటిమి. కొద్దివాక్షం దేవుదించును. ఆమేన్. హల్లెలూయా. వాక్యం చదివిన బిడ్డకి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న మోగ స్వామి గారు వచ్చి ఒక ప్రత్యేక పాట పాడవలసిందిగా దేవుని పేట కోరుచున్నాను. ఆయన వస్తుండగా అందరూ కూడా తప్పటి ఆయన ఆహ్వానించుకుందాం. హృదయుడు, కరుణా సంపన్నుడు, కృపా పూర్ణుడు, ప్రేమ స్వరూపైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక.
అపోస్తలుల సంఘం వారు ఏర్పాటు చేసినటువంటి ఈ క్రిస్మస్ ఆరాధన కూడి వచ్చినటువంటి వేదికను అలంకరించిన దైవజనులకు మరియు మ్యూజిక్ ప్లే చేస్తున్నటువంటి వాయిద్య కళాకారులకు, కూడి వచ్చిన విశ్వాసులందరికీ, వివిధ సంఘాల నుంచి వచ్చినటువంటి విశ్వాసులకు ప్రభు నామమున ప్రత్యేక వందనములు తెలియజేస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, 2019 అంతిమ కాలంలో ఎండింగ్లో మరి ఎన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగినాయో 2021లో కూడా అది కంటిన్యూ అవుతున్నట్లు మనం వింటూ ఉన్నాం. మరైతే దేవుని వాక్యము యెషయా గ్రంథము 24వ అధ్యాయములో 23 వచనాలు ఉంటాయి. ఆ వచనాలన్నీ కూడా మనం శ్రద్ధగా ధ్యానించి మనం స్మరించుకున్నట్లయితే కరోనా వస్తుందో, భూకంపాలు వస్తున్నాయో మరి అందులో పుస్ఫుటంగా మన తేటతలం అవుతుంది. మరైతే ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ వేడుకకు వచ్చారు, చాలా సంతోషం. మంచి దుస్తులు ధరించారు, మంచి ఏర్పాట్లు ఉన్నాయి. సహోదరులు నాకనే చిన్నవారు, నేను ఇందాకే తమ్ముడిని వయసు గురించి అడిగితే నాకనే చిన్నవాడని చెప్పారు. చాలా సంతోషం. ఇంతమంది ఆత్మీయ సహోదరుల్ని సమకూర్చి ఈ విధంగా పరిచయం చేస్తున్న విధి విధానాన్ని బట్టి తమ్ముడికి యేసుక్రీస్తు నామములో మరొకసారి నా యొక్క ప్రత్యేక వందనములు, అభినందనలు తెలియజేస్తూ మనమందరం కూడా ఈ క్రిస్మస్ ఆరాధనకు వచ్చాం. ఏదో వారి అలంకారం చూడటానికి, లేకపోతే మన వేస్తాన్ని చూపించడానికో, లేకపోతే వారు పిలిచారు కదా అని మనం ఆదరించి వెళ్ళడానికి రాలేదు. కానీ ప్రభువును స్వర్గీయ రక్షకునికి అంగీకరించి ఆయన ఈ భూమి మీద ఎందుకు వచ్చారో, నరరూప అవతారి ఎందుకు ఎత్తారో, మనం ఆ యొక్క మర్మాన్ని గైకొని ఆ రక్షణ మార్గంలో మనం పయించినట్లయితే యేసుక్రీస్తు జన్మదిన వేడుక జరిగించే యొక్క అర్థము పరమార్థం ఉంటుంది. కాబట్టి మారు మనసు లేని 99 మంది నీతిమంతుల కంటే, నీతిమంతులు పాపాత్ములు కాదు, నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమే పరలోక రాజ్యంలో అందరికి తెలిసిన విషయమే. కానీ మరి మనం ఎంతలా ఉంటున్నాము, ఏ విధంగా ఉంటున్నామో ఒకసారి మనం చేసుకోండి. మనందరం కూడా మారి హృదయ శుద్ధి గలవారు దేవుని చూచేదరు. హృదయ శుద్ధితో మనం దేవుని చూడాలని ఈ యొక్క క్రిస్మస్ పండుగకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా హృదయ శుద్ధి కలిగి మారు మనసు పొంది దేవుడిచ్చే రక్షణ భాగ్యాన్ని పొందుకోవాలని నేను ఒక ప్రత్యేకమైన పాట వ్రాసి స్వరకల్పన చేసి ఒక ఆల్బంలో మరి పొందుపరిచి ఉన్నాను. అమ్మగారికి మా సంఘం తరపున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఈ సమయంలో కువైట్ దేశంలో దేవుని కృప చెప్పున నేను దేవుడు కొంతమంది నాకు కుమారులుగా అనుగ్రహించున్నారు. అనేక మంది నా దగ్గర నుంచి వెళ్ళిపోయి ఉన్నా, కొంతమంది ఇకను నన్ను ప్రేమిస్తూ దేవుని యొక్క ప్రేమ కనపరుస్తూ ఉన్నారు. కొడుకులు వెళ్ళిపోరు కానీ కోడలు వెళ్ళలేదు. మా మధ్యలో మా కోడలు ఉండి ఉంది, ఒకే ఒక కోడలు ఉంది ఇక్కడ. ఆ కోడలు వచ్చి ఒక ప్రత్యేక పాట పాడుతుండగా అందరం కూడా తప్పలు కొట్టే దేవుని నామాన్ని మహిమపడతాం. తను ఎవరో కదండి, సేవకులు నానాజీ గారి యొక్క భార్య. నన్ను డాడీ అని పిలుస్తాడు కాబట్టి తన భార్య నాకు కోళ్ళే అవుతుంది కదా. కోవిడ్లో కోళ్ళని నేను సంపాదించుకోగలిగాను. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క నామానికి మహిమకరగాక. అలాగే నాకు ఇట్ట అవకాశం కల్పించిన మరి మామయ్య గారు కూడా నా పరిచయం తెలియజేసుకుంటున్నాను. వేదికగా వచ్చిన దేవజనులకి, పెద్దలకి అందరూ కూడా నా పరిచయం తెలియజేసుకుంటున్నాను. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మీరే పుణ్యదినం, మీరే పుణ్యదినం, ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, Thank you.
మహిమపరుచుకున్నాం. సారీ. హల్లెలూయా, నీతి సూర్యుడు ఉదయించిన హల్లెలూయా, క్రీస్తు నీరు పుట్టెను హల్లెలూయా, నీతి సూర్యుడు ఉదయించిన హల్లెలూయా, ఆనందమే సంతోషమే, ఆనందమే సంతోషమే, సర్వలోకానికి సమాధానమే, క్రీస్తు నీరు పుట్టెను హల్లెలూయా, నీతి సూర్యుడు ఉదయించిన హల్లెలూయా, క్రీస్తు నీరు పుట్టెను హల్లెలూయా, నీతి సూర్యుడు ఉదయించిన హల్లెలూయా. హల్లెలూయా. చక్కటి పాట పాడిన మా కోళ్ళకి హృదయపూర్వక వందనాలు. అలాగే ఈ సమయంలో పాహిల్ ప్రాంతంలో పెద్దయ్య గారి సంగీశ్వాసులు కోయిల బిడ్డలు వచ్చి ఒక ప్రత్యేక పాట పాడవలసిందిగా దేవుని పేట కోరుచున్నాను. పాహిల్లో ఉన్న మన పెద్దయ్య గారి యొక్క సంఘ కోయిల బిడ్డలు. అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల, యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని, యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల, యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని, యేసయ్య పుట్టాడని
పుట్టాడని రక్షించవచ్చాడని యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని పంబరానికి అంటేలా సంబరాలతో చటాల పంబరానికి అంటేలా సంబరాలతో చటాల యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని సుమనాలు పులకించాయి పరిమళాలు వెదజల్లాయి సుమనాలు పులకించాయి పరిమళాలు వెదజల్లాయి నీలలో నశించే జనులను ప్రేమించే నీలలో నశించే జనులను ప్రేమించే యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని అంబరానికి అంటేలా సంబరాలతో చటాల అంబరానికి అంటేలా సంబరాలతో చటాల యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని హల్లెలూయా ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చక్కటి పాట పాడిన బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న మోకా సాము గారు మరొక ప్రత్యేక పాట పాడవలసిందిగా దేవుని పేట కోరుచున్నాను. మోకా సాము గారికి మరొకసారి మా సంఘం తరపున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. ఈ సమయంలో మన మధ్యలో అతనితో ఇంతవరకు నేను మాట్లాడలేదు. కొన్ని రోజుల నుంచి అతన్ని తీసుకురావాలి అని మా అల్లుడు అలాగే మా కుమార్తె మా మేరీ అంటున్నప్పుడు సరే మరి అతనితో నేను ఇంతవరకు ముఖాముఖిగా మాట్లాడలేదు, కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేదు. అంటే లేదు అతను చాలా ఫ్రీగా ఉంటాడని మాట్లాడతారంటే ఒకసారి గృహం దగ్గర తీసుకురండి అన్నప్పుడు టైం సరిపోలేదు. అయినప్పటికీ కూడా నేను మాట్లాడకుండా ఉన్నప్పటికీ కూడా మా యొక్క ఆహ్వానాన్ని అందించి వచ్చి ఉన్న వేణు గారికి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఆయన వస్తుండగా అందరూ కూడా తప్పడు కొట్టి ప్రేమపూర్వకంగా మనం ఆహ్వానించుకుందాం. ఓకే తీసుకోండి నాని. ఓకే వచ్చి అందరూ కూడా తప్పుడు కొట్టి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకుందాం. నారాయణ గారు కూడా రావాలి. ఏని గారి యొక్క భార్యమణి సత్యమణి గారు ఆమె కూడా ఒకసారి రావాల్సిందిగా దేవుని పేట కోరుచున్నాను. రావాలమ్మా. నారాయణమ్మ గారు రావాలి. అందరూ తప్పుడు కొడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్తే, ఫ్రైడ్ రాజ్ అండి. అడ్వాన్స్ విష్ హ్యాపీ క్రిస్మస్. ఎందుకంటే మా మరాఠీ సార్ గారు చాలా రోజుల నుంచి మా తమ్ముడు, మా ఫ్యామిలీ మెంబర్, మా తమ్ముడు నాని
మీకు అందరికీ తెలిసిన మన మేరీ హస్బెండ్ 3 వారాల నుంచి అడుగుతున్నాడు, మా సార్ గారు పిలుస్తున్నారు అని. మాకు చాలా అభిమానిస్తారు. మాకు ఈస్ట్ వెస్ట్ అంటే నాకు చాలా అభిమానం. ఎందుకంటే నాకు అభిమానించే వ్యక్తులు సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ మాకు ఎక్కువ మోస్ట్లీ ఈస్ట్ వెస్ట్. సో అలాగనే మాకు మీరు మన పాస్టర్ గారు మమ్మల్ని ఇన్వైట్ చేయడం, నాకు 3 వారాల నుంచి షూటింగ్ ఇట్లాంటి కొన్ని బిజీగా ఉన్నాం మేము డబ్బింగ్స్లో. నేను చెప్పాను ఒక రోజు వస్తాను కలుస్తానని చెప్పాను. అది క్రిస్మస్ ముందు రోజు వచ్చి కలుస్తాను. ఆయన మన ప్రభు దయ వల్ల ఈరోజు మనం ఈ ద్వారా అందరం కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మాకు ఇంత మర్యాద ఇచ్చినందుకు కూడా మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీ అందరి టీం పెద్దలందరికీ, ఇక్కడ వచ్చిన అక్కచెల్లెలందరికీ థ్యాంక్ యూ సో మచ్. అడ్వాన్స్ వన్స్ అగైన్ విష్ హ్యాపీ మ్యారీ క్రిస్మస్. థ్యాంక్ యూ. ఈ యొక్క సమయంలో మా యొక్క మనవరాలు ఎప్పటి నుంచి ఒక పాట నేర్చుకుంది, పాడాలని ఆశపడుతుంది. మా మనవరాలు కూడా పాట పాడవలసిందిగా దేవుని పెట్టుకొస్తున్నాను. ఓకే. ఈ సమయంలో అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడి ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కీర్తన గ్రంథము తెరిచి 99వ కీర్తన మనం చదువుకుందాం. మన మధ్యలో ఉన్న హల్లెలూయా, హల్లెలూయా, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. గట్టిగా చెప్పండి. దావీదు రాసిన కీర్తనలో 99 ఫస్ట్ నుంచి చదువుకున్నామండి. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, జనములు వణుకును. ఆయన కేబూరుల మీద ఆసీనుడై ఉన్నాడు. భూమి కదులును. సియోనులో యెహోవా మహోన్నతుడు. జనములన్నిటికై పైన ఆయన హెచ్చించి ఉన్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించును. రాజును స్థిరపరిచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి. ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడి ఆయన పరిశుద్ధుడు. ఆయన యాజకులలో మోషే అహరోనులను ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను. మేఘస్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడెను. వారు ఆయన శాసనముల ననుసరించిరి. ఆయన తమకు ఇచ్చిన కట్టడను ననుసరించిరి. యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరమిచ్చితివి. వారి క్రియలను బట్టి ప్రతీకారం చేయుచున్న వారి విషయములలో నీవు పాపము పరిహరించు దేవుడు వైతివి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి. ఆయన పరిశుద్ధ పర్వతమును ఎదుట సాగిలపడుడి. ఈ
చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. వాక్యం చదివించడానికి నా హృదయపూర్వక వందనాలు. ఆరాధన చేసుకుందాం. కొన్ని నిమిషములు రుణ హస్తాలు ఆకాశమై సాపి దేవుని నామానికి మహిమ పడతాం. ఎందుకో తెలుసా, ఆయన ఆకాశములకు పై ఆకాశంపై సింహాసనపై ఆశుడగా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని వేల లక్షల కోట్ల దూతలతో నీచము కొనియాడబడుతున్న దేవుడు ఆయన మాత్రమే. అటువంటి దేవుని సమయంలో ఆరాధన చేసుకునే కృప ధన్యత భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. అటువంటి దేవుని సమయంలో ఆరాధన చేసుకుందాం. అందరం కూడా రెండు హస్తాలు ఆకాశమై సాపి దేవుని నామమున మహిమ పడతాం. సూత్రాలు ప్రభు, సూత్రాలు ప్రభు, సూత్రాలు ప్రభు, సూత్రాలు ప్రభు, సూత్రాలు ప్రభు, సూత్రాలు ప్రభు, సూత్రాలు ప్రభు. ప్రతి ఒక్కరు కూడా రెండు హస్తాలు ఆకాశమై సాపి సర్వాధికారి నిరంతరం సూత్రం 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 గొప్ప దేవుడానికి స్తోత్రాలు, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు, సర్వాధికారి యేసయ్యానికి స్తోత్రాలు తండ్రి. నిత్యము వేల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుని కొని ఆడబడుచు మా రక్షకుడానికి వందనాలు 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 వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. నిత్యకాల అభిషేకం సకల జనుల మీద కోతకాల సమయములో నీ ఆత్మతో మమ్మలింపుమా. అంత్యకాల అభిషేకం సకల జనుల మీద నీ కోతకాల సమయములో నీ ఆత్మతో మమ్మలింపుమా. అగ్నిమండలిలో
బలమైన గాలి వలె నీ ఆత్మతో కమలింపమా. అగ్ని వలె దిగిరమ్మయ్యా, అగ్ని ఆయుధమే వలెనమ్మయ్యా. బలమైన గాలి వలె నీ ఆత్మతో కమలింపమా. సకల జనుల మీద నీ కోటకల సమయములో నీ ఆత్మతో కమలింపమా. అంధకార అభిషేకం సకల జనుల మీద యేసుని సొన్నలు 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 సకల జనుల మీద కోటకల సమయములో నీ ఆత్మతో కమలింపమా. అంధకార అభిషేకం నీకు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడా నీకు స్తోత్రాలయ్యా. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రాలు. సర్వాధికారి నీకు స్తోత్రాలు ప్రభు. ఈ సమయంలో తండ్రి అనేక మంది తండ్రి భూగర్భంలో కలిసిపోయినారు ప్రభు. నీకు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రభు సజీవుగా ఉన్నామంటే అది మీ కృప మాత్రమే. అది మీ కృప మాత్రమే. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ రాత్రికాల సమయంలో సజీవుడిగా నీవు ఈ సన్నిధిలో నిలబడి ఉన్నావంటే ఆయన చూపిస్తే ఉచితమైన కృప మాత్రమే. ప్రేమించి కూడా నీవు నిన్ను రుణము తీర్చలేని రుణము. నీ కొరకు నా కొరకు ఆఖరి పట్టి వరకు శిలువలో రక్తము కార్చిన దేవుడే. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ రోజు వారికి ఎందుకంటే నీకున్న ఆస్తి అంతస్తు బలము బంగ్లాలు కాదు, ఆయన కృప, ఆయన ఉచితమైన కృప మాత్రమే. తల్లి తండ్రి మనిషిన బంధువులు విడిచిపెట్టిన విడుదలను వాగ్దానం చేసిన దేవుడైనా, వాగ్దానం చేసిన దేవుడైనా. ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరు, ఈ సాయంకాల సమయంలో ఈ క్రిస్మస్ ఆరాధనలో
జీవితాన్ని మార్చయ్యా ప్రభువా, నా జీవితాన్ని మార్చు. 2 నిమిషాలు మౌనంగా ఉన్నామా? యేసయ్యా, నీకు స్తోత్రాలయ్యా. అందరము కూడా తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి రచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. మహాపరిశుద్ధుడైన దేవా, ఇంతవరకు నీ సజీవ నీళ్ళలో కాసి కాపాడి భద్రపరిచినందుకు వందనాలు. ఈ ఆరాధన అంతలో మీరు మాకు తోడైన విశ్వాసము ఈ యొక్క ఆరాధన నీ పాద చెంతకి చేర్చుకున్నానని నమ్ముతూ విశ్వసిస్తూ ఈ ఆరాధన అంతే మీకే అప్పగించుకుంటున్నాం పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మన మధ్యలోకి క్రిస్మస్ తాత వచ్చి ఉన్నాడు. ఎలా వచ్చున్నాడు ఇల్లు అర్ధంతరంగా ఆరాధన చేయడానికి నిలబడ్డప్పుడు ఆయన కానీ బ్యాగ్ దగ్గర నుంచి వచ్చినాడు. అలా ఇక్కడ రావడానికి అలా కారణం ఏంటో అడుగుదాం అసలు. మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. వందనాలు. వందనాలు. చికాగో హాయ్ హోతిగా హట్టి ఇదేం భాష? కానీ హోని హా. ఆయన ప్లేట్ ఎక్కారంట అక్కడ, కానీ ప్లేట్ ఎక్కగానే ఆ ఎర్ర చక్రం గాలి తగ్గిపోయి తిప్పడానికి చాలా ఇబ్బంది పడ్డారంట. దిగేటప్పుడు చాలా భయపడ్డారంట పాపం. అయినా సరే ఫ్లైట్ ఎదురు కింద దింపారు అని చెప్తున్నారు. మంగా ప్రాంతంలో ఏదో క్రిస్మస్ జరుగుతుంది, అక్కడికి వెళ్దామని అక్కడ బయలుదేరినప్పుడు ట్యాక్సీ కూడా ఎవడో రా అన్నాడంటే ఎయిర్పోర్ట్ కలిసి. అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాడు, లేట్ అయిపోయిందంట. కానీ
నీకు వచ్చి ఆ ట్యాక్సీ ఎక్కిన ట్యాక్సీ గడగడగలాడుతూనే వస్తుందంట. మా ప్లేట్ ఎక్కితే ప్లేట్ అని గాలి తగ్గిపోయి ట్యాక్సీ ఎక్కిన కానీ గడగలాడుతూనే వచ్చిందంట ట్యాక్సీ ఇక్కడికి. ఏదో రకంగా ఇక్కడికి వచ్చి చేరుకున్నాను. దేవుని కృపను బట్టి ఈ క్రిస్మస్ ఆరాధనలో నేను ఉండడానికి కూడా దేవుడు మహాకృప చూపించాడు అని చెప్పి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాడు. తప్పడు కూడా దేవుని అవమానం చేస్తాను. ఈ సమయంలో కానుకలు పాట పాడుకుంటూ కానుకలు పట్టుకుందాం. ఈ సమయంలో రవి గారు యొక్క సంఘం నుంచి వచ్చిన బిడ్డలు వచ్చి పాట పాడుతుండగా అందరము కూడా కానుకలు పట్టుకుందాం. రవి గారి సంఘం నుంచి వచ్చిన కోయిరు బిడ్డలు విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావాల్సిందిగా దేవుని పేట కోరుచున్నాను. తండ్రి దేవుని మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ మా యొక్క క్రిస్టియన్ ఫెయిత్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. బెత్లెహేములో పశుల పాకలు మరియు బడిలో దైవ తనయుడు మానవునిగా పుడమి పైన అవతరించెను రక్షకునిలా. బెత్లెహేములో పశుల పాకలు మరియు బడిలో దైవ తనయుడు మానవునిగా పుడమి పైన అవతరించెను రక్షకునిలా. హల్లెలూయా 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 హల్లెలూయా. బెత్లెహేములో పశుల పాకలు మరియు బడిలో దైవ తనయుడు మానవునిగా పుడమి పైన అవతరించెను రక్షకునిలా. హల్లెలూయా 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 వెలుగు కోసం వెతుకులాడుచు పరితపించే ప్రాణికోటికి ఒక తార కదలి వచ్చెను, దివ్య తేజమునను గ్రహించెను. వెలుగు కోసం వెతుకులాడుచు పరితపించే ప్రాణికోటికి ఒక తార కదలి వచ్చెను, దివ్య తేజమునను గ్రహించెను. బెత్లెహేములో పశుల పాకలు బడిలో దైవ తనయుడు మానవునిగా పుడమి పైన అవతరించెను రక్షకునిలా. హల్లెలూయా 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 హల్లెలూయా
నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న చిన్న వచ్చి ప్రార్థించవలసిందిగా దేవుని పేరు కోరుచున్నాం. కానుకల నిమిత్తము చిన్న. స్తోత్రం మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల తండ్రి, వందనములు స్తోత్రములైన గడిచిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ప్రభుని సజీవ రెక్కలో కాసి కాపాడి బలపరిచి భద్రపరిచినందుకు వందనములు స్తోత్రములైన. ముఖ్యంగా అతనికి వచ్చిన ప్రతి బిడ్డను ముట్టండి, స్వతపరిచి బలపరచండి. ఆయన తండ్రి ఇచ్చిన కానుకలు దీవించి ఆస్వాదించి బలపరుస్తారని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఈ సమయంలో మన మధ్యలో సేవకులు ఉన్నారు. సేవకులను ఆహ్వానించుకుని మనము అనేది ఆయన వస్తుండగా అందరం కూడా తప్పడు కొట్టి ఆయన ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకుందాం. అందరం కూడా తప్పడు కొడదాం, సంతోషంగా ఆనందంగా తప్పడు కొట్టి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకుందాం. ఈ సమయంలో సేవకులు మన మధ్యలో ఉండి ఉన్నారు. సేవకులు వచ్చి 2 నిమిషాలు గ్రీటింగ్స్ తెలియపరచవలసిందిగా దేవుని పేట కోరుచున్నాను. ముందుగా సీమోన్ రాజు గారు వచ్చి ఆ గ్రీటింగ్స్ తెలియపరచవలసిందిగా దేవుని పేట కోరుచున్నాను. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి చెప్తా హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో అపోస్తలుల యొక్క సంఘం ఈ 17వ తారీఖున మరి ఏర్పరిచిన క్రిస్మస్ ఈ యొక్క ఆరాధన బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. క్రిస్మస్ అనేది ప్రతి వారం ప్రతిరోజు మనం జరుపుకుంటూ ఉన్నాం. అయితే సమయం అనేది చాలా విలువైనది. మరొకసారి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట యేసుక్రీస్తు సహవాస సంఘము జరుపున అపోస్తలుల యొక్క సంఘ బిడ్డలందరికీ, ఆయా ప్రాంతంలో వచ్చిన బిడ్డలందరికీ, అలాగే మరి దైవజనులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన వందనాలు, అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. అలాగే మన వచ్చి మరొక సేవకులు ఉండి ఉన్నారు. సేవకులు పాస్టర్ ఉదయ్ గారు వస్తుండగా కూడా అందరూ తప్పడు కొట్టి ప్రేమపూర్వకంగా ఆయన ఆహ్వానించుకుందాం. బొమ్మ తీసుకురావాల్సిందిగా కోరుచున్నాను. మీరు త్వరగా రావాలి. అలా ఈ సమయంలో నానాజీ గారు వచ్చి 2 నిమిషాలు గ్రీటింగ్స్ తెలియపరచవలసిందిగా దేవుని పేరు కోరుచున్నాను. దేవుని యొక్క పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మహిమ గల యేసయ్య నామానికి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు కలుగును గాక. ప్రత్యేకించి దినాన ఏర్పాటు చేసినటువంటి ఈ క్రిస్మస్ కూడుకు ఇచ్చేసినటువంటి ప్రియ దేవుని బిడ్డలైన మీ అందరికీ, అలాగే ఆ వేదికను అలంకరించినటువంటి దేవుని యొక్క దాసులకు, ప్రత్యేకించి ముఖ్య అతిథి వర్తమానికులుగా ఉన్నటువంటి దేవుని యొక్క దాసుల అపోస్తలుడు డాక్టర్ కె ఇమానియల్ గారికి శుభాలు తెలియజేస్తూ, మీ అందరికి కూడా నా శుభాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు ప్రభు అంగీకరించును గాక. ఆమేన్. నానాజీ గారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే మన మధ్యలో అన్న జ్యోతిబాబుని కూడా వచ్చి 2 నిమిషాలు గ్రీటింగ్స్ తెలియపరచవలసిందిగా దేవుని పేరు కోరుచున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆయా సంఘాల నుంచి వచ్చిన బిడ్డలందరికీ మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అత్యంత కృప కలిగిన నామములో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. అలాగే అధ్యక్షుల వారికి, అలాగే నా తోటి సేవకులకు, మా అన్నగారైన ఇమానుయల్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రోగ్రాం మారుతూ ఉంటుంది, క్రైస్తవ ప్రోగ్రాం ఏదైనా. దయచేసి తమ్ముడు మాకి ఏం చెప్పాడంటే, అన్న నువ్వు 10 నిమిషాలు మాట్లాడాలని చెప్పాడు, కానీ టైం చూస్తే 10 అయిపోయింది. దయచేసి నేను 2 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడను పిల్లరా. ఎందుకంటే మలకి బాబు గారు అపోస్తల సంఘము వ్యవస్థాపకులు. ఆయన నాకు చిన్నప్పటి నుంచి తెలుసు.
ఈ సమయంలో నేను మలకి గారిని అభినందించకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే గతించిన 2 సంవత్సరములు 2019, 2022 సంవత్సరం 2 సంవత్సరములు కూడా మరి ఆయన జీవితంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు గుండా ఆయన జీవితం ప్రయాణమైంది. ప్రియమైన వల్ల ప్రతి సందర్భం నాకు తెలుసు, ప్రతి విషయం నాకు తెలుసు, ప్రతి విషయము ఆయన నాతో పంచుకుంటారు. అన్న ఇలా జరుగుతుంది, ఇలా జరిగింది, నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ బాధ ఉందని ప్రతి క్షణము కూడా ప్రతిరోజు నాతో ఫోన్లో ఆయన మాట్లాడుతూ ఉంటారు. ప్రియమైన వల్ల 2019 సంవత్సరంలో మా తమ్ముడికి మరి గుండె ఆపరేషన్ జరిగింది, హార్ట్ అటాక్ వచ్చింది. 2020లో మరి దేవుడు శోధించబడిన మీదట సువర్ణమై మారేదనని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుడు శోధించాడు కుమారుణ్ణి. ఆ శోధనలో నుండి, ఆ కష్టాల గుండా, శ్రమల గుండా చనిపోతుండేమనుకున్నాం. కానీ దేవుని మహాకృపను బట్టి, దేవుని యొక్క పరిచర్య తమ్ముడి ద్వారా జరగాలి, అనేక ఆత్మలు రక్షించబడాలనే ఉద్దేశం కలిగి దేవుడు ఉన్నారేమో నాకైతే తెలియదు. కానీ దేవుని మహాకృపను బట్టి మరి ఈ సోదరుడు, మా సోదరుడు మలాకి ఈ దినంలో ఉన్నాడంటే చాలా నేను ఆనందపడుతున్నాను. దేవునిలో ఎల్లవేళ ప్రార్థన చేస్తూ ఉంటాను. అలాగే రెండవదిగా మా తల్లిగారు, మలకి గారి తల్లిగారు మరి దేవుని సన్నిధికి చేరి ఉన్నారు. అది చాలా బాధాకరమైన విషయము. ఆ విషయంలో కూడా మేము చాలా చింతపడ్డాము, వేదన పడ్డాము. ఆ సమయంలో మా తమ్ముడు కూడా మరి మంచి మీదే ఉన్నాడు. దాన్ని బట్టి ఎంతగానో బాధపడ్డాం. మరి ఈ క్రిస్మస్ దినాన మరి 2021 సంవత్సరంలో దేవుని మహాకృపను బట్టి, దేవుని యొక్క చిత్తానుసారముగా, దేవుని యొక్క ప్రణాళిక చెప్పున, దేవుని యొక్క సంకల్పం చెప్పున ఇటు రీతిగా మరి ఇంతమంది అబద్ధ సంఘం నుంచి చక్కగా ఈ క్రిస్మస్ జరుపుకుంటున్నామంటే కేవలం దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారు ఒక్క మాట చెప్పి నేను కూర్చుంటాను. బైబిల్ గ్రంథములో ఆఖరి పుస్తకమైన మలాకి గ్రంథము దయచేసి తీయండి ప్లీజ్. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ చరణంలో మాట్లాడుతూ దయచేసి చదవాలని కోరుతూ ఉన్నాను. మలాకి గ్రంథము చివరి పుస్తకం బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథములో మలాకి గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. అయితే నా నామమందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించను. ప్రియమైన వాళ్ళారా, చాలమా నీతి సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడంటే యెహోవా యందు భయభక్తులు గల వారికి. ప్రియమైన వాళ్ళారా, మనమందరము క్రైస్తవులము. అయితే ఎవరు భయభక్తులు కలిగి ఉంటారు దేవుని యందు? ఎవరు దేవుణ్ణి వారి హృదయంలోకి సొంత రక్షకుడిగా ఆహ్వానిస్తారు దేవుని హృదయంలోకి అని పరిశీలన చేస్తే, ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో వారికే నీతి సూర్యుడు వారి హృదయాల్లో ఉదయిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన వాళ్ళారా, దేవుని యందు ముఖ్యంగా భయము భక్తి కలిగి ఉన్నప్పుడు దేవుడు మన హృదయంలో ఉండటానికి ఆయన ఇష్టపడతాడు. దేవుడు మన హృదయంలో మన హృదయాన్ని ఆయన ఏలటానికి ఆయన ఇష్టపడతాడు. ఈ దినాన, ఈ క్రిస్మస్ సమయాన ఎవరి జీవితంలో అయితే నీతి సూర్యుడు ఉదయిస్తాడో వారి జీవితంలో నిజమైన క్రిస్మస్. దేవుడు మిమ్మల్ని అందరినీ తన కృపలో దీవించి, కాచి, భద్రపరిచి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ఇంకో మైకిద్ద బాగుంటుంది. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, క్రీస్తునేడు పుట్టెను. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి ఈ సమయంలో నేను ఒక్క విషయం సంఘ కాపరులందరికీ కూడా తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే అసలు గ్రీటింగ్ అనేది ఎలా ఉంటుందంటే,
Hey there. Subscribe to my channel. And also press this bell icon, so you never miss any new updates, cause whenever we upload new video you will get a notification on your phone.